ఈ రాష్ట్రంలో ఎనర్జీ పాలసీ లేకపోబట్టి ఒక పాలసీ తయారు చేసుకోలేకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో మిగతా ఆల్టర్నేటివ్ పవర్ సంబంధించినటువంటి వ్యవస్థలు ఇక్కడికి వచ్చి ఎవరైనా పెడదామన్నా దాన్ని వ్యవస్థీకృతం చేద్దామన్నా ఏ పాలసీ లేకపోబట్టి ఇక ఎవరు రాకుండా పోయారు. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని రివ్యూ చేసి ఇప్పటికే ఈ శాఖ ఆదేశాలు ఇచ్చాను. నేను ఎనర్జీ సంబంధించినటువంటి ఒక కొత్త పాలసీని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది. ఆ ఎనర్జీ పాలసీని తయారు చేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. కొద్ది రోజుల్లో ఒక నూతన ఎనర్జీ పాలసీని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుందని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. నూతన పాలసీ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సోలరైజేషన్, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, సింగరేణి ఖాళీగా ఉన్నటువంటి భూములు, సింగరేణిలో ఉన్నటువంటి బావులుగా మిగిలిపోయి బొగ్గు తీసిన తర్వాత ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో నీళ్లతో నిండి ఉండేటువంటి జలాశయాలుగా మిగిలినటువంటి ప్రాంతాన్ని ఫ్లోటింగ్ సోలార్గా, గుట్టలుగా వేసినటువంటి ఆ వేస్ట్, ఓబీ వేస్ట్ పైన రూఫ్ టాప్ లాగా పనికొచ్చేటట్టుగా ఉండేటువంటి సోలార్ ప్యానెల్స్, ఫ్లోటింగ్ సోలార్, ఈ సోలార్, రెండు సోలార్లు కలిపి పెద్ద ఎత్తున ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. దాంతోపాటు కొత్త నూతన విధానం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వస్తూ ఉంది. పంప్డ్ స్టోరేజ్ అని, పంప్ స్టోరేజ్ అనేటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి. జలాశయాలు, రెండు జలాశయాలు, కింద ఉండేటువంటి జలాశయం, పైన ఉన్నటువంటి జలాశయం రెండు వేరువేరుగా ఎత్తుల్లో ఉంచి డే టైం అంతా కూడా సోలార్తో ఎనర్జీని ఉత్పత్తి చేసుకొని తక్కువ ఖర్చుకున్నప్పుడు ఆ వాటర్ని పైకి పంప్ చేయటం, సోలార్ అందుబాటులో లేనటువంటి సన్సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నీటిని కిందికి వదులుతూ హైడల్ ద్వారా పవర్ని ఉత్పత్తి చేసుకోవటం. రెండు రకాల ఉత్పత్తిని సోలార్తో అటు వాటర్తో హైడల్తో రెండింటితో ఉత్పత్తి చేసుకునేటువంటి పంప్ స్టోరేజ్ కూడా పెద్ద ఎత్తున సింగరేణి కాలనీస్లో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మనకు అంది వచ్చేటువంటి అదనపు ఆదాయం, బొగ్గుతో సమకూర్చేటువంటి ఆదాయంతో పాటు సింగరేణి సంస్థలు ఈ రకమైనటువంటి కొత్త వనరుల్లోకి పోతే ఇంకా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి ప్రాంతం అది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి ఖాళీగా ఉండేటువంటి ప్రదేశాలే కాకుండా అనాదిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లేకపోతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మేజర్ ఇరిగేషన్కి అనుసంధానంగా కాలువలు తీసి పొలాలకు నీళ్లు అందించేటువంటి మెయిన్ కెనాల్స్ పైన ఉన్నటువంటి బండ్స్ పైన, వీటన్నిటిపైన కూడా పవర్ సోలార్ పవర్ సంబంధించి ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మీడియం ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్లో ఫ్లోటింగ్ సోలార్, బండ్స్ మీద మామూలు సోలార్ రూఫ్ టాప్స్ పెద్ద ఎత్తున. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సోలార్ పవర్ రావటమే కాకుండా ఆయా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ లేకపోతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కానీ ఉన్నటువంటి నీటి ఎవాపరేషన్ని కూడా తగ్గించడానికి పెద్ద ఎత్తున ఇది ఉపయోగపడుతుంది. అంటే నీటి లాస్ని కట్టడి చేస్తూ ఉన్నాం, పవర్ను కూడా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ రెండింటిని తయారు చేస్తూ ఉన్నాం. అట్లాగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి శ్రీశైలం కానీ